ఓకే, ఏం ఎగ్జాంపుల్ తీసుకున్నాం? ఫేస్బుక్ ఎగ్జాంపుల్ తీసుకున్నావా? Amazon adding item to the cart. Add item to the cart. ఇది ముందు చూసి సరిపోయింది కానీ సరే. ఒక టెస్ట్ ఉంది ట్రైనింగ్ కదా, సోర్స్ టెస్ట్ జావా. పబ్లిక్ వాయిడ్ ఏదో ఒక test1 అని పెడతా, తర్వాత రీనేమ్ చేస్తాను నేను దీనికి. ఏం టెస్ట్ చేస్తాను ఇంకా నాకు క్లారిటీ లేదు, ఎందుకంటే test1 పెడుతున్నాను. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేయాలంటే ఏం చేయాలి? టెస్ట్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో సెలీనియం రావాలంటే సెలీనియం లైబ్రరీ యాడ్ చేయాలిగా. సెలీనియం లైబ్రరీ యాడ్ చేయలేదు మనం pom.xmlలో, ఓన్లీ టెస్ట్ మాత్రం యాడ్ చేస్తాం. మనం సెలీనియం డిపెండెన్స్ యాడ్ చేయాలి కదా. మన సెలీనియం ట్రైనింగ్ ప్రాజెక్ట్కి వెళ్ళి అక్కడ నుంచి డిపెండెన్సీ కాపీ చేస్తాను. ఏది pom.xml ఇక్కడ ఉంది. ఒక పని చేస్తాను, సెలీనియం ట్రైనింగ్ దాంట్లో ఒక కుకుంబర్ టెస్ట్ రాస్తాను, ఒక దీంట్లో రాయకుండా టెస్ట్ ట్రైనింగ్ దాంట్లో ఇక్కడే రాస్తాను, ఎందుకంటే ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా ఆల్రెడీ. కుకుంబర్ ఉంది, ఎందుకంటే మనం కుకుంబర్ టెస్ట్ కూడా రాయాలి కదా ఒకటి. డిపెండెన్సీ ఇది ఉంది, మన టెస్ట్ డిపెండెన్సీ ఉంది, సెలీనియం డిపెండెన్సీ ఉంది, అండ్ మోర్ దాన్ ఎనీథింగ్ మనకి ఇవి కూడా కావాలి కదా, కాన్ఫిగరేషన్ ఇవన్నీ ఇవి కావాలి కదా, chrome-drive.exe కూడా కావాలి కదా. అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మళ్ళీ చేయకుండా చేస్తాను నేను. ఓకే, ఇక్కడే చేస్తాను. సోర్స్ మెయిన్ జావా. ఇప్పటి వరకు గుర్తుందా మీకు? సెలీనియంలో మొత్తం మనం మెయిన్ మెథడ్ రాసే చేశాను నేను, గుర్తుందా? మనం వాట్ ఎవర్ వి ప్రాక్టీస్ ఇన్ అవర్ సెలీనియం ట్రైనింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సైడ్, everything is using main method. I have not used cucumber, I have not used testng. Okay, neither testng nor cucumber. So ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇందులో సేమ్ సెలీనియం ట్రైనింగ్ లోనే సోర్స్ మెయిన్ జావాలో రాస్తాను అన్ని కదా. సోర్స్ టెస్ట్ జావాలో ఒక testng ద్వారా రాస్తాను, ఒక కుకుంబర్ ద్వారా రాస్తాను టెస్ట్. testng టెస్ట్ అని రాసి ఇందులో న్యూ క్లాస్ అమెజాన్ టెస్ట్. అమెజాన్ టెస్ట్లో పబ్లిక్ వాయిడ్ test1 great test import it. మనం ఏం చేస్తాం, ఫస్ట్ system డాట్ సెట్ ప్రాపర్టీ
system.set properties లో ఏం పెడతాం మనం the location of your chrome driver.exe chrome driver driver Chrome.driver. very good value conflow Browser. ఇక్కడ ఉంది సో నేను టు సేవ్ టైం వాట్ ఐ విల్ డూ ఏదో ఒకటి కాపీ చేస్తా నేను system.set property ఇది conflow browser drivers లో chrome drivers ఉంది ఇక్కడ ఉంది కదా ఓకే కుకుంబర్ నేను చేస్తాను ఎన్కే సెలీనియం ఇది కూడా మనకు అవసరం లేదు ఎన్కే టెస్ట్ ఇది ఇందులో సోర్స్ జావా చేస్తున్నాను కదా ఇది ఇక్కడ కాన్ ఫోల్డర్ ఉంది కదా కాన్ఫ్లో బ్రౌజర్ డ్రైవర్స్ లో క్రోమ్ డ్రైవర్ అది ఇచ్చాను ఇప్పుడు వెబ్ డ్రైవర్ ఈక్వల్ టు New Chrome driver. import the class next to driver.get ఓకే ఇది సో ఇంతవరకు రన్ చేసి చూస్తాను కంట్రోల్ ఓకేనా ఇది సో నేను దీన్ని టు మేక్ ఇట్ మోర్ సెన్స్ మోర్ మీనింగ్ఫుల్ వాట్ ఐ డూ బిఫోర్ టెస్ట్ ఆఫ్టర్ టెస్ట్ కూడా పెట్టేస్తాను ఇది పబ్లిక్ void before test ఏమి ఇవ్వాలి annotation దీనికి బిఫోర్ మెథడ్ సారీ బిఫోర్ టెస్ట్ మెథడ్ కదా ఇక్కడ ఏమి ఇస్తాను బిఫోర్ మెథడ్ ఇందులో ఫస్ట్ ప్రింట్ చేస్తాను I am before method I am after method ఇంపోర్ట్ చేయాలి ఇది సో నేను ఇంతవరకు రన్ చేశాను అనుకోండి చూద్దాం ఏమవుతుందో ఓకే అయిపోయింది ఏం రన్ అయింది ఫస్ట్ ఐఎమ్ బిఫోర్ మెథడ్ రన్ అయింది తర్వాత నీ టెస్ట్ అవుతుంది తర్వాత ఐఎమ్ ఆఫ్టర్ మెథడ్ రన్ అయింది సో ఇది ఇట్లా ఓపెన్లో ఉంటుంది కదా నేను ఏం చేస్తానంటే ఆఫ్టర్ మెథడ్లో ఇది ఉంది కదా దీన్ని బిఫోర్ మెథడ్ చేస్తాను ఇక్కడ నుంచి మొత్తం ఆఫ్టర్ మెథడ్లో డ్రైవర్ డాట్ క్విట్ చేస్తాను ఇప్పుడు ఎందుకు ఎర్రర్ వస్తుందంటే గ్లోబల్ వేరియబుల్ డిక్లేర్ చేయాలి మనం ఏం చేస్తాం అంటే ఇంతకుముందు మెయిన్ మెథడ్లో అంతా ఒక దగ్గరే కాబట్టి వెబ్ డ్రైవర్ చేస్తున్నాం సో ఇప్పుడు ఏంటంటే ఈ డ్రైవర్ అనే ఆబ్జెక్ట్ ఇట్ హ్యాస్ టు బి షేర్డ్ అక్రాస్ మల్టిపుల్ థింగ్స్ టెస్ట్లో యాక్సెస్ అవ్వాలి ఈ బిఫోర్ మెథడ్లో యాక్సెస్ అవ్వాలి ఆఫ్టర్ మెథడ్లో యాక్సెస్ అవ్వాలంటే దీన్ని బయట డిక్లేర్ చేద్దాం ఓకే డిక్లేర్ చేస్తే నౌ అది గ్లోబల్ అంటే ఏంటి అర్థం ఇట్ కెన్ బి యాక్సెస్ ఇన్ ఎనీ మెథడ్ ఇప్పుడు రన్ చేశాను అనుకోండి నేను
driver dot get driver dot pit. I'm after method. ఇక్కడ ఇది కూడా పెట్టేస్తా. మీకు 6 అవుట్లు ఎందుకు పెడుతున్నానంటే మీకు ఇక్కడ చూసారా నీట్ గా ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అయిపోయింది. అండ్ బిఫోర్ మెథడ్ ఫస్ట్. ఓకే, బిఫోర్ మెథడ్ తర్వాత స్టార్టింగ్ టెస్ట్ ఎగ్జిక్యూషన్. ఇది స్టార్టింగ్ టెస్ట్ మెథడ్ ఎగ్జిక్యూషన్. దాంట్లో పేజ్ టైటిల్ amazon.co.uk లో ప్రైసెస్ ఇన్ ఎలక్ట్రానిక్స్ బుక్స్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ అండ్ మోర్. ఇక్కడ అయిపోయింది. ఇది ప్రింట్ చేసిన పేజ్ టైటిల్. తర్వాత కంప్లీటెడ్ టెస్ట్ మెథడ్ ఎగ్జిక్యూషన్. దీని తర్వాత ఐఎమ్ ఆఫ్టర్ మెథడ్లోకి వెళ్ళింది. ఆఫ్టర్ మెథడ్లో క్లోజ్ బ్రౌజర్ విండో. ఇది ఓకే, సింపుల్. ఇప్పుడు మనం ఫర్దర్గా ప్రస్తుతానికి దీన్ని ఇక్కడ నేను క్విట్ చేయకంటే ముందే ఇక్కడ డీబగ్ పాయింట్ పెట్టి అది ఓపెన్ చేస్తాను. డీబగ్ యాజ్ టెస్ట్. అక్కడ బిఫోర్ దగ్గర మెథడ్ తీసేస్తే అది కుకుంబర్ యాక్సెప్ట్ చేస్తుందా? బిఫోర్ అండ్ ఆఫ్టర్ కుకుంబర్ని దీన్ని కలిపి చూడొద్దండి, డిఫరెంట్గా చూడొద్దు. ఓకే, నువ్వు ఇవి వాడితే కుకుంబర్ వాడవు, కుకుంబర్ వాడితే ఇవి వాడవు. ఓకే, ఇది మన బ్రౌజర్ విండో. సరే, ఇక్కడ ఉంది కదా, ఈ ఫీల్డ్లో మనం డేటా పంపిద్దాం. లెట్ us inspect this. ఏమి ఇస్తారు? ఐడి ఈక్వల్ టు ఇది. ఓకే, ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. సో ఇది వాడతాను నేను ఐడి. ఏం చేయాలి? డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఐడి. ఇదేం రిటర్న్ చేస్తుంది? ఫైండ్ ఎలిమెంట్ అనేది వెబ్ ఎలిమెంట్. యా, దాంట్లో ఏమిద్దాం? సెండ్ కీస్ ఏం పంపిద్దాం? ఇక్కడ షూస్ ఇద్దాము. షూస్ ఇచ్చి ఇది క్లిక్ చేయాలి. సో దీన్ని కూడా ఇన్స్పెక్ట్ చేద్దాం. సో ఇది ఇన్పుట్, ట్యాగ్ ఏమో ఇన్పుట్, దానికి ఐడి లేదు కదా.
వాల్యూ గో ఉంది, లొకేట్ చేస్తున్నా అంతే నేను ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ ఉంది, సో ఈ పాత్ వాడతా. తర్వాత ఇది కదా రెండోది డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్ పాత్ ఇది వెబ్ ఎలిమెంట్ రిటర్న్ చేస్తుంది. దీన్ని ఏం చేస్తానంటే నేను ఇది సర్చ్ బాక్స్, ఇది సర్చ్ బటన్ అంటాను. search button element dot click. ఇంతవరకు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఏమవుతుందో. ఓకే, ఇంతవరకు అయిపోయింది. షూస్ వరకు వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ షూ ఏదో ఒక దాని మీద క్లిక్ చేద్దాం. ఓకే, ఇది వస్తుంది కదా, ఈ షూ మీద క్లిక్ చేద్దాం. ప్రతిసారి ఇవే రావాలని లేదు, కాకపోతే ఇది చూద్దాం. ఈ ఇన్స్పెక్ట్ just bear with me. ఇది వచ్చింది, ఒక ఎలిమెంట్ వస్తుంది, ఇది వాడతాను. ఓకే, అది వాడి దాన్ని క్లిక్ చేస్తాను నేను. దీనికి ఏమిద్దాం పేరు? పేరు చెప్పండి, నామకరణం చేయండి. దీనికి ఏం చేస్తున్నానంటే ఇది వచ్చిన తర్వాత ఒక ఇది ఉంటుంది కదా ఏదో ఒక షూ, ఇది ఇక్కడ క్లిక్ చేస్తున్నాను నేను ఇట్లా. ఫీమేల్ షూ, ఫీమేల్ షూ, ఇది ఫీమేల్ షూ ఇది. నేను చార్ట్ లో రాస్తాను, ఎలిమెంట్ అని పెడుతున్నా. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ చార్ట్ లో రిక్వెస్ట్ పెట్టా. సరే, ఇప్పుడు నేను ఆఫ్టర్ మెథడ్ ఒక మీ కన్ఫ్యూజన్ ఇది రాకుండా ఈ సీక్వెన్స్ ఆర్డర్లో వేస్తే అక్కడ పెడతాను. ఓకేనా, ఇక్కడ పెడతాను. సో ఫస్ట్ నీ బిఫోర్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత నీ టెస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత నీ ఆఫ్టర్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది కింద పైన పెట్టడం వల్ల డిఫరెన్స్ ఏమి ఉండదు, కాకపోతే ఆర్డర్లో పెట్టారు. ఇది ఇక్కడ పెట్టినా, ఈ ఆఫ్టర్ మెథడ్ కింద పెట్టినా, ఇక్కడ పెట్టినా, లేకపోతే ఈ బిఫోర్ మెథడ్ పైన పెట్టినా, బిఫోర్ ఎగ్జిక్యూట్ అయితే ఆఫ్టర్ మీ టెస్ట్ తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, ఇది ఇంతవరకు క్లిక్ చేసిన ఫస్ట్ ఎలిమెంట్. చూద్దాం ఏమవుతుందో. కావాలనే దీన్ని క్విట్ చేయట్లే, కొద్దిసేపు వెయిట్ చేద్దామని. క్విట్ అంటే టక్కున ఎగ్జిక్యూట్ అయిపోయి విండో క్లోజ్ అయిపోతుంది కదా, సో దాన్ని కమెంట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను నేను. అదేమవుతుంది, టెస్ట్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవుతుంది కానీ నీ విండో క్లోజ్ అవ్వదు. వెయిట్స్ పెట్టొచ్చు కదా, వెయిట్స్ విండో క్లోజ్ అవ్వకుండా ఉండాలి. వెయిట్ పెట్టినా కొద్దిసేపు వెయిట్ చేసి క్లోజ్ అయిపోతుంది కదా. భగవాన్ से प्रार्थना करो. ఓకే, సో అది క్లిక్ చేయగానే నాకు తెలిసింది నో సచ్ అనేబుల్ టు లొకేట్ ఎలిమెంట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్
థ్రెడ్ డాట్ స్లీప్ అని పెడతా కొంచెం. అది క్లిక్ చేయగానే ఇప్పుడు చూసారా ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తుంది, సెర్చ్ చేస్తుంది. సెర్చ్ చేసిన తర్వాత కొంచెం టైం పడుతుంది కదా రావడానికి. ఆ లోపే ఎలిమెంట్ కోసం వెతుకుతుంది అది. సో మనం ఏం చేద్దామంటే ఇది ఇక్కడ కదా చూజ్ గో బటన్, ఈ బటన్ తర్వాత కదా థ్రెడ్ డాట్ స్లీప్ పెడతాను ప్రస్తుతానికి. తర్వాత మారుద్దాం దాన్ని. ఎంత పెడదాం, ఒక 5 seconds పెడదామా? అండ్ ఇంకొకటి ఇక్కడ ఓపెన్ చేయగానే డ్రైవర్ ఉంది కదా, మేనేజ్ డాట్ విండో డాట్ మ్యాక్సిమైజ్. ఇదొకటి. ఇంప్లిసిట్ టైమ్అవుట్ పెడదాం. థ్రెడ్ డాట్ స్లీప్ పెట్టకుండా ఇంప్లిసిట్ టైమ్అవుట్స్ పెడదాం ఫస్ట్. కొంచెం వెయిట్ చేస్తుంది కదా ఇంప్లిసిట్ టైమ్అవుట్ పెడితే. తీసేద్దాం. మేనేజ్ డాట్ టైమ్అవుట్స్ డాట్ ఇంప్లిసిట్లీ వెయిట్. ఎంతసేపు పెడదాం వెయిట్ టైం? ఒక టైమ్ యూనిట్ డాట్ సెకండ్స్. ఎంత పెడదాం? ఒక 8 seconds పెడదాం. సో ఏమవుతుంది అప్పుడు, ఏదైనా ఎలిమెంట్కి నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ త్రో చేసే ముందు ఇక్కడ ఏమొచ్చింది, త్రో చేసే ముందు అది ఇన్ని సెకండ్స్ వెయిట్ చేసి ఆ తర్వాత అప్పటికి రాకపోతే అప్పుడు త్రో చేస్తుంది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు థ్రెడ్ డాట్ స్లీప్ పెట్టలేదు నేను. అది ఉన్నా ఏం కాదులే. సరే సరే, అసలు ఇందాకటి కేసులో ఇది ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందో చూద్దాం. ఎలిమెంట్ ఏమంటా ఉండలేదు, చూద్దాం. డూప్లికేట్ ఏమన్నా. ఎలిమెంటే దొరకట్లేదు దానికి. ఎందుకు దొరకట్లేదో చూద్దాం. ఇది కదా ఓపెన్ అయిన విండో. ఇది ఆటోమేటిక్గా ఓపెన్ అయింది. చూసారా దొరకట్లే దీనికి. మనం ఏదైతే వాడామో అది దొరకట్లే. ఎందుకు దొరకట్లేదో చూద్దాం. సరే, ఇప్పుడు ఈసారి మీరు రిలేటివ్ ఎక్స్పార్ట్ తీసుకున్నారా? రిలేటివ్ తీసుకున్నాను. అవునా? ఐడి ఈక్వల్ టు సెర్చ్ కాపీ ఇన్స్పెక్ట్ ఇది కదా. కాపీ ఫుల్ అబ్జల్యూట్ ఎక్స్పార్ట్ తీసుకుందాం. ఇదేం వస్తుందో చూద్దాం. ఇది వచ్చింది. ఇది ఇందాక అంతకుముందు రన్ చేసినప్పుడు ఇది వచ్చింది కదా. ఇది ఓపెన్ చేసాము amazon.co.uk. ఓకే, తర్వాత షూస్ ఎంటర్ చేసాము, సెర్చ్ కొట్టాము. ఇక్కడ ఇది ఎంటర్ చేసి ఒకసారి ఒక్కొక్కటి వస్తుంది, మారిపోతుంది. ఎలిమెంట్ దొరకట్లే. ఇంకో లొకేటర్ ఏమన్నా వాడాలి. ఇది పని చేయట్లేదు. ఇది కూడా పని చేయట్లేదు. ఫుల్ ఎక్స్పార్ట్ కూడా పని చేయట్లేదు. స్పాన్సర్డ్
ఇది ట్రై చేద్దాం, ఓకేనా? దీని మీద క్లిక్ చేస్తే ఏమొస్తుంది? ఇది వస్తుంది. మళ్ళీ బ్యాక్ వెళ్ళి రైట్, ఇది కదా, ఇది IMG స్టైల్. ఇది చూద్దాం. కాపీ ఫుల్ ఎక్స్ పాత్ ఇన్స్టెన్స్ లో కరెక్ట్ గానే వస్తుంది. ఇది ఇదే ఇచ్చి చూద్దాం ఏమొస్తుందో. దొరకట్లే. మళ్ళీ ఎలిమెంట్ లొకేషన్ ఇస్ బిగ్ ఛాలెంజ్ సెలీనియంలో. అన్ఏబుల్ టు లొకేట్ ఎలిమెంట్. ఇప్పుడు ఇది కదా మన విండో, చూద్దాం. ఇందులో వాడింది ఇది. చూసారా, మళ్ళీ దొరకట్లే. ఇది మారిపోతుంది. ఇది ఇంకొకటి ఏమన్నా వాడదాం ఉండండి. ఇది కాకుండా ఇది ప్రతిసారి ఇదే వస్తుందా? ఆల్ట్ సోర్స్ IMG ఇది వచ్చింది. చూద్దాం. ఇది ప్రతిసారి ఇది రావాలని నమ్మకం లేదు. కొంచెం ఓపిక పట్టండి. నెక్స్ట్ క్లాస్లో నుంచి ముందే ఎలిమెంట్ లొకేటర్స్ వెతికి పట్టి తీసుకొస్తాను, క్లాస్లో లేట్ అవ్వకుండా. లేకపోతే మీరు స్లిప్పర్స్ చేయండి. స్లిప్పర్స్ స్లిప్పర్స్ సెర్చ్ చేస్తే ఇప్పుడు అయింది చూసారా?
ఓకే, ఇప్పుడు పనిచేస్తుంది అది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే యాడ్ టు బాస్కెట్, ఈ బటన్ క్లిక్ చేయాలి మనం. ఓకే, దానికంటే ముందు మనం యాడ్ టు బాస్కెట్ కొడితే సైజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఓకే, సో మనం ఏం చేయాలంటే సైజ్ సెలెక్ట్ చేసేది పెడదాం. ఈ సైజ్ది ఇన్స్పెక్ట్ చేద్దాం. ఈరోజు టెస్ట్ అని చెప్పి కుకుంబర్ది రేపు క్లాస్లో చెప్తానులేండి, మీకు లేట్ అవ్వకుండా ఒక 10-15 మినిట్స్లో ఫినిష్ చేస్తా క్లాస్. ఏంటది మనం అనుకున్నది ఇది కదా, ఇందులో సైజ్ సెలెక్ట్ చేయకుండా చేయలేము మనం, రైట్? సో ఇన్స్పెక్ట్, సెలెక్ట్, ఇది మీకు గుర్తుందా? సెలెక్ట్ వాల్యూ 1 ఇది. సో సెలెక్ట్ చేయడానికి ఏం చేయాలంటే మనం సెలెక్ట్ క్లాస్ వాడాలి. డ్రాప్ డౌన్ మాత్రం సెలెక్ట్ క్లాస్ వాడాలని చెప్పి నాకు గుర్తుందా? సెలెక్ట్ దీనికి ఏం పేరు పెడదాం? సైజ్ సెలెక్షన్ అని పెడదాం. సైజ్ సెలెక్షన్ డ్రాప్ డౌన్ అని పెడతాం. ఈక్వల్ టు న్యూ సెలెక్ట్. వెబ్ ఎలిమెంట్ పాస్ చేయాలి. దానికంటే ముందు మనం వెబ్ ఎలిమెంట్ లొకేట్ చేయాలి కదా. దీనికి అంటే మీరు వేరే కీవర్డ్ వాడమన్నారు కదా ప్రవీణ, అంకిత. వేరేది వాడినా కూడా ఇదే ఛాలెంజ్ ఉంటుంది. అక్కడ వేరే చాలా వస్తాయి నెక్స్ట్ అక్కడ కూడా. ఇప్పుడు మీకు ఎక్స్పాత్ దొరికింది. దానికి ఒక నేమ్ ఉంది, నేమ్ వాడదాం. దీన్ని పంపించాలి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత సైజ్ సెలెక్షన్ డ్రాప్ డౌన్ డాట్ సెలెక్ట్ బై వాల్యూ ఇద్దామా, సెలెక్ట్ బై ఇండెక్స్ ఇద్దామా, సెలెక్ట్ బై వాల్యూ ఇచ్చి చూద్దాం. వాల్యూస్ ఏమున్నాయి దీనికి? ఆప్షన్ -1, ఆప్షన్ 1, 6, 7 UK ఉంది, 8, 9 వాల్యూ లేదు కదా దీనికి. సెలెక్ట్ బై వాల్యూ ఉంది కదా, ఇది 2 ఇద్దాం. 8/9 సెలెక్ట్ వాల్యూ ట్యాగ్ ఉంది కదా. ఇక్కడ ఇది వాల్యూ మొత్తం. అది సెలెక్ట్. ఇంతవరకు రన్ చేద్దామా? ఏమొస్తుందో చూద్దాం. చూసారా, 8 సెలెక్ట్ అయింది. ఇక్కడ చూపించిందా? ముందు ఎంటీ ఉన్నది, సెలెక్ట్ అని ఉన్నది. ఇప్పుడు మనం సెలెక్ట్ అయిపోయింది, 8/9 సెలెక్ట్ అయింది. ఇప్పుడు యాడ్ టు బాస్కెట్ కొడతాను.
ఐడి ఉంది, ఐడి వాడదాం. ఓకేనా? సో ఐడి ఉంటే ఐడి వాడచ్చు అని చెప్పాను కదా, ఫస్ట్ ప్రయారిటీ. అండ్ నాకు తెలిసి ఇది వేరే దానికి కూడా ఉండదు. ఇది చూద్దాం ఎందుకైనా మంచిది. ఎనీ ఎలిమెంట్, ఐ మీన్ ద ట్యాగ్ ఎలిమెంట్ విత్ ఎనీ ట్యాగ్, దీని అర్థం. ఓకే, విచ్ హ్యాస్ ఐడి ఈక్వల్ టు ఇది. నేను వచ్చింది ఒకటే వచ్చింది పేజ్లో, రైట్? 1 of 1. సో ఇది వాడదాం, ఐడి ఈక్వల్ టు యాడ్ టు కార్ట్ బటన్ అనేది. మళ్ళీ రన్ చేస్తున్నా. ఇప్పుడు సైజ్ చూడండి, 8x9 సెలెక్ట్ అయింది. యాడ్ టు బాస్కెట్ క్లిక్ అయింది. యాడ్ టు బాస్కెట్ క్లిక్ అయిందా? యాడ్ టు బాస్కెట్ క్లిక్ అయినా ఎందుకు వెళ్ళలేదు అక్కడికి? అది డిఫరెంట్ ఫ్రేమ్. అది డిఫరెంట్ కొట్టానా యాడ్ టు కార్ట్ ఎలిమెంట్? ఇదమ్మా డిఫరెంట్ ఫ్రేమ్. అట్లయితే నీకు ఎర్రర్ త్రో చేస్తుంది, ఎక్సెప్షన్ వస్తుంది. ఇక్కడ ఎక్సెప్షన్ కూడా రాలేదు కదా. ఇక్కడ అంత పాస్ అని వచ్చింది చూసారా, 1 passes 1. ఒక్కసారి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి చూద్దాం. ఇది మనమే కదా, యాడ్ టు బాస్కెట్ ఇట్లా రావాలి. ఓకే, ఇట్లా రావాలంటే క్లిక్ అనలేదు కదా సార్, మీరు ఓన్లీ లొకేట్ చేసినారు చెక్అవుట్ ని క్లిక్ చేయాలి కదా. ఇదిగో యాడ్ టు కార్ట్ ఎలిమెంట్ డాట్ క్లిక్ ఓకే, చూసారా? మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తాను, మళ్ళీ రన్ చేస్తాను. బోర్ కొడుతుంది అందరికి? యా ఎగ్జైట్ బోర్ కొడుతుంది. యా బోర్ కొడుతుంది అంటే యా స్పీకింగ్ ఆఫ్ మై మైండ్. మన స్టూడెంట్స్ బాగా హానెస్ట్. సిలినియంలో ఇవే ఛాలెంజెస్ ఉంటాయి. ఎలిమెంట్ లొకేషన్ దగ్గర బాగా ఛాలెంజ్ ఉంటుంది. ఇప్పుడు ఎలిమెంట్ క్లిక్ అయిన యాక్షన్స్ ఒక్కొక్కసారి కన్సిస్టెంట్గా పనిచేస్తుంటాయి, పని చేయవు, డీబగ్ చేయాలి మనం. చూసారా అండి? ఇప్పుడు సో ఒక పని చేద్దాం. నేనేమనుకుంటున్నా అంటే ఇది ఏగా ఇది ఇక్కడ నేను సెలెక్ట్ చేయగానే ముందు ఇలా ఉంటుంది కదా, ఇది ఇక్కడ ఉంటుంది. అప్పుడు కూడా యాడ్ టు బాస్కెట్ ఉంటుంది. ఇప్పుడు సెలెక్ట్ చేసిన తర్వాత అది ఎక్కడికి వస్తుంది చూడండి. నేనేదో ఇది సెలెక్ట్ చేస్తున్నా, అది ఎక్కడికి వస్తుంది చూడండి, కిందికి వస్తుంది. మేబీ క్లిక్ ఏమని ఇక్కడ వెళ్తుందా, వెంటబడి ఎలిమెంట్ దొరికి దాన్ని. సో కొంచెం వెయిట్ పెడదాం. ఇక్కడ థ్రెడ్ డాట్ స్లీప్ పెడతాను. అది స్లో ఉంది అనుకుంటా మోస్ట్లీ లోడ్. థ్రెడ్ డాట్ స్లీప్ ఒక 3 seconds పెడతాను. మళ్ళీ థ్రెడ్ డాట్ స్లీప్ పెట్టకూడదు, ప్రస్తుతానికి పెడతాను, తర్వాత మారుతాను నేను. సో ఇప్పుడు రన్ చేస్తున్నా మళ్ళీ.
దానివల్ల పోతుందా అంటే అది లొకేట్ దానివల్ల పోతుందా ఇంకో తెలుస్తుంది కదా మనకి. ఇప్పుడు సైజ్ సెలెక్ట్ చేస్తుంది చూడండి. ఓకే, సైజ్ సెలెక్ట్ అయింది, ఇది ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు అయింది అది సీన్. ఓకేనా, బాగా వాడానా బుర్రా? క్లాస్ కొట్టొచ్చుగా అందరూ? కనపడదుగా, కొడితే కనపడదుగా. బోరు కొట్టినప్పుడు బోరు కొట్టింది అని చెప్పినప్పుడు ఎప్పుడన్నా ఇట్లా బాగా చేసినప్పుడు ఓకే. సో ఇది చూడు, ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మీకు టైం వెయిట్ కొంచెం అట్లా ఉన్నా కానీ ఇట్లానే ఉంటుంది. సిలీనియంలో ఛాలెంజెస్ అంటే ఇలానే ఉంటాయి. ఏం జరుగుతుంది తెలుసా, అక్కడ ఈ బటన్ ఇక్కడున్నా, ఏది ఇందాక ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ ఇక్కడ ఉంది కదా, సైజ్ సెలెక్ట్ చేయగానే ఇక్కడికి వస్తే ఇక్కడికి వస్తుంది కదా, ఇక్కడున్నా దీని ఐడి మారట్లేదు. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే నేను సెలెక్ట్ చేయగానే వెంటనే ఇది ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను సైజ్ సెలెక్ట్ చేశాను అమ్మా, ఇక్కడ సైజ్ సెలెక్ట్ చేయగానే ఇంత స్లీప్ లేదు, వెంటనే లొకేట్ చేస్తుంది ఎలిమెంట్ బై ఐడి. అప్పుడు దొరుకుతుంది బటను, కానీ దాని ప్లేస్ ఎక్కడ దొరికింది తెలుసా? ఇక్కడ దొరికింది. దానికి క్లిక్ అనగానే ఇక్కడ వెళ్ళిపోతుంది, ఖాళీ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది క్లిక్ ఇక్కడ. ఓకే, కానీ మనం క్లిక్ చేయాల్సింది ఇక్కడ కదా. అందుకని నేనేం చేశానంటే ఇప్పుడు 3 seconds వెయిట్ చేశా, అది కిందికి వచ్చేంత వరకు వెయిట్ చేసి అప్పుడు లొకేట్ చేశా. లొకేట్ చేయగానే ఇదే వచ్చింది, అప్పుడు క్లిక్ వెళ్ళింది దానికి. ఓకే, ఇప్పుడు క్లిక్ వెళ్ళగానే ఫైనల్గా టు కంప్లీట్ దిస్ స్టెప్ మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా అంటే బాస్కెట్ యాడ్ టు బాస్కెట్ కొట్టినప్పుడు మనం బాస్కెట్కి యాడ్ అయిందో లేదో చూడాలి. ఓకే, బాస్కెట్లో యాడ్ అయిందో లేదో చూస్తేనే అప్పుడు మన టెస్ట్ ఫైనల్గా. నేను చెప్పాను కదా, ఒక టెస్ట్ యాక్చువల్ వర్సెస్ ఎక్స్పెక్టెడ్ కంపారిజన్ చేయాలి, చేస్తేనే అది టెస్ట్ అంటారు. చేయలేదంటే ఇప్పటివరకు మనం చేసుకుంటా వచ్చాం, మనం ఏం వ్యాలిడేట్ చేయలేదు, ఒక్కొక్కటి క్లిక్ చేసుకుంటా వస్తున్నాం అంతే. ఫైనల్గా మనం వ్యాలిడేట్ చేయాలంటే బాస్కెట్లో కౌంట్ 1 ఉందా లేదో వ్యాలిడేట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇప్పుడు దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తాను. ఓకే, ఈ ఎలిమెంట్ని ఇన్స్పెక్ట్ చేద్దాం. ఇన్స్పెక్ట్, ఇది వచ్చింది, ఇది ఓకే, ఇది నావిగేషన్ కార్డ్ కౌంట్ అనే బటన్ ఉంది చూడు, ఐడి. ఓకేనా, ఇది దాన్ని క్లోజ్ చేస్తున్నా. అయిపోయింది మా, ఒక 5 minutes ఫినిష్ చేస్తాను నేను. బై డాట్ ఇదంతా వాళ్ళకి ఆల్రెడీ వచ్చు కాబట్టి కోడ్ రాయడం వల్ల బోర్ కొడుతుంది. ఏం పెట్టాం దానికి? బై ఐడి కదా మనం సెలెక్ట్ చేసి, బై డాట్ ఐడి. ఐడి ఏంటి? ఇది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది మనం ఇప్పటివరకు వాడిన మెథడ్ ఒకటి చూపిస్తున్నాను నేను. ఎలిమెంట్ డాట్ మనం ఇప్పటివరకు ఏం చేస్తున్నాం? క్లిక్ కానీ సెండ్ కీస్ కానీ ఇవి చేస్తున్నాం. గెట్ వాల్యూ అని ఒకటి ఉంటుంది. గెట్ టెక్స్ట్ వాల్యూ, గెట్ టెక్స్ట్, సారీ, ఇది కూడా వాడాం మనం. యాక్చువల్లీ అలర్ట్ మీద వాడాం గెట్ టెక్స్ట్, అలర్ట్ డాట్ గెట్ టెక్స్ట్ అని. ఇదేమిస్తుంది తెలుసా? కార్ట్ ఉంది కదా, ఇప్పుడు ఇన్స్పెక్ట్ కొడుతున్నా, ఎలిమెంట్ లొకేట్ చేస్తున్నా. లొకేట్ చేయగానే చూడండి, ఇది ఎలిమెంట్, దాని టెక్స్ట్ ఎంత? 0 కనిపిస్తుందా? ఇక్కడ ఉండే 0 ఉంది కదా, దట్ ఈస్ టెక్స్ట్. ఓకే, 1 చేశాను అనుకోండి, చూసారా ఇక్కడ 1 అయిపోతుంది. ఇది టెంపరీ చేంజ్ లేదు, నేను ఓన్లీ మీకు చూస్తాను. ఇక్కడ 1 చేశాను, ఇది టెంపరీ చేంజ్. ఓకే, ఇక్కడ నేను 10 పెడితే 10. ఇదేంటంటే బేసిక్గా టెక్స్ట్ అని అర్థం. ఇది నేనేం చేస్తున్నా అంటే ఎలిమెంట్ లొకేట్ చేసి డాట్ గెట్ టెక్స్ట్ అని ఇస్తున్నా. అప్పుడు మనకి ఏం రావాలి? గెట్ టెక్స్ట్ అంటే ఇక్కడ 1 రావాలి. ఇంట్ యాక్చువల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్
ఇన్ కార్ట్ ఎనీ ఇది ఎందుకు వస్తుంది అంటే ఇదేమి స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది గెట్ టెక్స్ట్ అనేది. ఓకే, ఆ స్ట్రింగ్ని మనం ఓకే ఇదే పెడతాం, స్ట్రింగ్ అనే పెడదాం. స్ట్రింగ్ యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ కార్ట్. ఇది అంటే బేసిక్గా స్ట్రింగ్ అంటే దీనికి సమానం కదా 1. ఓకే, నంబర్ అయితే జస్ట్ 1 అని. సో అదే మనకు రిటర్న్ చేసేటప్పుడు ఏమి ఇస్తుంది అంటే ఇది రిటర్న్ చేస్తుంది. సో మనం దాన్ని అట్లనే తీసుకొని అట్లే కంపేర్ చేద్దాం. అట్లే స్ట్రింగ్ యాక్చువల్ ఎక్స్పెక్టెడ్ ఎంత ఉండాలి చెప్పండి? 1. యా, ఇది. ఇప్పుడు ఫైనల్గా మన టెస్ట్ కేసు ఎప్పుడు కంప్లీట్ అవుతుందని చెప్పాను, అసర్ట్ చేస్తేనే. అసర్ట్ డాట్ ఇది టెస్ట్ అసర్ట్ ఈక్వల్స్ యాక్చువల్ ఇది ఎక్స్పెక్టెడ్ ఇది. ఓకే, ఇక్కడ మూడో పారామీటర్ పాస్ చేసి ఏంటి చెప్పండి అది? ఇదేంటంటే ఒకవేళ ఈ అసెషన్ ఫెయిల్ అయినప్పుడు అప్పుడు ఈ మెసేజ్ త్రో చేస్తుంది. అసెషన్ ఫెయిల్ అంటే ఏంటి? ఒకటి కాదని కదా అర్థం అవుతుంది. అసెషన్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది? కార్ట్లో ఎక్స్పెక్టెడ్ ఏమో 1 ఉండాలి, కార్ట్లో 1 లేదు. అప్పుడు ఏం వస్తుంది? మనం ఈ ఎర్రర్ మెసేజ్ త్రో చేయొచ్చు కదా, ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ కార్ట్ షుడ్ బి 1 అని త్రో చేయొచ్చు కదా. ఇది ఇక్కడికి ఇప్పుడు రన్ చేస్తాను నేను. ఫింగర్స్ క్రాస్డ్. ఇప్పుడు సైజ్ సెలెక్ట్ అవుతుంది. ఓకే, యాడ్ టు బాస్కెట్ కిందికి వెళ్తుంది. యాడ్ టు బాస్కెట్ క్లిక్ చేస్తాం. ఓకే, బాస్కెట్ సైజ్ ఎంత ఉంది? 1 ఉంది పైన రైట్ సైడ్ చూసారా? ఇప్పుడు ఏమైందో చూద్దాం. మన టెస్ట్ పాస్ అయిపోయింది. ఓకే, ఫైనల్ అంటే ఈ అసెప్షన్ కూడా పాస్ అయిపోయింది అని అర్థం. ఇప్పుడు దీన్ని నేను డీబగ్ మోడ్లో కొంచెం డీబగ్ మోడ్లో రన్ చేస్తాను. ఇప్పుడు ఇది టెస్ట్ అనొచ్చా మనం దీన్ని? వ్యాలిడేట్ చేస్తున్నాం కదా. 1 లేదంటే మనం ఒక ఐటమ్ కార్ట్ యాడ్ చేసిన తర్వాత కార్ట్లో 1 అప్డేట్ అయిందా లేదో చూస్తున్నాం. మీరు రన్ చేసేటప్పుడు టెస్ట్ పాస్ అవ్వకపోవచ్చు. అప్పుడు ఇష్యూస్ పోయి ఏమైనా వచ్చాయనుకో ఈ ప్లేస్లో అమెజాన్ వెబ్సైట్లో, అప్పుడు ఫెయిల్ అయిపోతుంది. ఓకే, సో మనం ఎక్కడికి వచ్చి ఆగింది? ఇక్కడికి వచ్చి ఆగింది. అంటే దీన్ని యాడ్ టు బాస్కెట్ అనేదాన్ని ఇంకా మనం క్లిక్ చేయలే. నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నా. ఇది చూసారా క్లిక్ అయింది. ఓకే, ఇది నెక్స్ట్ దీని తర్వాత కార్ట్ ఎలిమెంట్ ఇది దొరికింది. దానికి స్ట్రింగ్ యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ కార్ట్. చూసారా కార్ట్ ఎలిమెంట్ గా గెట్ టెక్స్ట్ ఎంత వచ్చింది చూసారా? 1 వచ్చింది వాల్యూ. కనిపిస్తుందా? యాక్చువల్ ఏంటి? ఈ కార్ట్ ఎలిమెంట్ డాట్ గెట్ టెక్స్ట్ అంటే ఈ టెక్స్ట్ రీడ్ చేస్తే 1 వచ్చింది మనకి. కనిపిస్తుంది చూసారా? ఇది ఓకే. ఎక్స్పెక్టెడ్ మనం ఇస్తున్నాం. ఇది ఎక్స్పెక్టెడ్ 1 ఉండాలని మనం ఇస్తున్నాం. సో ఇప్పుడు మీ యాక్చువల్ ఎంత ఉంది? 1 ఉంది. ఎక్స్పెక్టెడ్ ఎంత ఉంది? 1 ఉంది. ఇప్పుడు అసర్ట్ ఏమవుతుంది?
పాస్ అయిపోతుంది. అదే జరిగింది. ఓకే, టెస్ట్ ఎగ్జిక్యూషన్ డన్. టెస్ట్ పాస్ అయింది. సో మనం ఇప్పటివరకు మనం సిలీనియం నేర్చుకున్నంత వరకు మనం ఏం రాసాము, జస్ట్ మెయిన్ మెథడ్ పెట్టి చివరిలో యాక్చువల్ వర్సెస్ ఎక్స్పెక్టెడ్ కంపారిజన్ ఎక్కడ చేయలేదు. మనం ఊరికి ఏదో చేస్తున్నాము, క్లిక్ చేస్తున్నాము, అట్లా చేస్తూ వెళ్తున్నాం. కానీ ఎప్పుడు టెస్ట్ అవుతుంది అంటే ఈ ఫైనల్గా ఖచ్చితంగా కంపారిజన్ ఉండాలి. డస్ ఇట్ మేక్ ఇట్ ప్రాపర్ టెస్ట్ నౌ? యా, ఓకే. అందరికి అర్థమైందా ఇది? టెస్ట్ ఎంజిన్లో మనం ఇప్పుడు ఏం చేసామని? ఎనీ డౌట్స్ ఇన్ దిస్? ఈ అసర్టివ్ లేకపోతే టెస్ట్ ఎంజీ క్లాస్ ఇది అసర్ట్ అనేది. ఓకే ఓకే, ఓన్లీ అసర్ట్ వరకు ఇది ఉంది కదా. ఈ అసర్షన్ కి కుకుంబర్ లో కూడా అసర్షన్ కి ఇదే వాడతాం. అంటే విల్ టేక్ ది హెల్ప్ ఆఫ్ టెస్ట్ ఎంజీ. ఓకే, ఇక్కడ అసర్షన్ కి నేను నెక్స్ట్ క్లాస్ అంటే రేపటి క్లాస్ లో ఇదే టెస్ట్ కుకుంబర్ లో అయితే ఎలా రాస్తారో చూపిస్తాను మీకు. ఓకే. ఇప్పుడు ఓకేనా? ఇంకొక షూ యాడ్ చేయాలనుకో, షూ యాడ్ చేయాలి అంటే యాడ్ చేయాలా? ఏంటి? ఇంకొక అనదర్ షూ, ఇంకో ఐటమ్ యాడ్ చేయాలి. ఇంకో ఐటమ్ యాడ్ చేయాలంటే ఇంక స్టెప్స్ ఇలా వెళ్తూ ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ ఇట్లా ప్రొవైడ్ నువ్వు మాన్యువల్ గా ఎలా స్టెప్స్ చేస్తావో అట్లా కోడ్ లో రాసుకుంటూ వెళ్ళిపోతావు అంతే. ఇట్లా నువ్వు చేయాలంటే ఇప్పుడు యాడ్ చేసామా, సపోజ్ ఇంకోటి యాడ్ చేయాలనుకో, మళ్ళీ ఏం చేద్దాం, ఈసారి ఇంకోటి యాడ్ చేయాలనుకో, ఈసారి నేను పెన్ యాడ్ చేయాలనుకో, లేకపోతే షూ బదులు ఏం యాడ్ చేద్దాం, ఐఫోన్ యాడ్ చేయాలి. ఐఫోన్. ఓకే, ఐఫోన్ క్లిక్ చేస్తావు. ఈసారి నెక్స్ట్ స్టెప్ అంటే కార్ట్లో యాడ్ చేసావు, బాస్కెట్కి వెళ్ళి ఇప్పుడే వెరిఫై చేయాలి. నీ టెస్ట్ కేసులో నీ మాన్యువల్ టెస్ట్ కేసు అలా లేదనుకో. నీ మాన్యువల్ టెస్ట్ కేసు ఏముంది, ఫస్ట్ షూ వెళ్ళి కార్ట్కి యాడ్ చేసావు, నెక్స్ట్ వెళ్ళి ఐఫోన్ సెర్చ్ చేస్తావు, ఐఫోన్ని మళ్ళీ క్లిక్ చేస్తావు. ఓకే, ఐఫోన్ యాడ్ టు బాస్కెట్ కొడతావు. అంటే ఇది సేమ్ అవుట్లైన్ లో మల్టిపుల్ ప్రోడక్ట్స్. అవుట్లైన్లో ఏమవుతుంది చెప్పు? అవుట్లైన్లో ఏమవుతుందని నీ డ్రైవర్ విండో అంటే నీ కొత్త టెస్ట్ ఏమవుతుంది, మళ్ళీ ఫ్రెష్గా అమెజాన్ ఓపెన్ చేస్తుంది. అది అంటే పాతది క్లోజ్ అయిపోతుంది. పాతది నువ్వు క్లోజ్ అయిపోయినావంటే ఫ్రెష్ ఇన్స్టెన్స్ ఓపెన్ అవుతానంట. పాతది ఉండదు అక్కడ. సినారీ అవుట్లైన్ పనికి రాదు అది. నువ్వు 2 ఐఫోన్లు యాడ్ చేస్తున్నట్టు బాస్కెట్ 3 చూపెట్టు. 2 అది కాదు. ఇప్పుడు రాజు చెప్పింది ఏంటంటే నేను ఇంకో ప్రోడక్ట్ యాడ్ చేయాలనుకో, అక్కడ నేను సినారీ అవుట్లైన్ వాడితే సరిపోద్ది కదా అని. ఎందుకు సినారీ అవుట్లైన్ పనిచేయదో నాకు రీజన్ చెప్పగలుగుతారా ఎవరో ఒకరు గెస్ట్ చేసి? Because you're selecting the entirely different. డేటా టేబుల్ వాడచ్చు. ఎక్సలెంట్, డేటా టేబుల్ వాడాలి అక్కడ. సినారీ అవుట్లైన్ పనిచేయదు. సినారీ అవుట్లైన్ వాడితే ఏమవుతుందంటే నువ్వు ఫస్ట్ షూ యాడ్ చేసావు, నీ బ్రౌజర్ ఫిట్ అయిపోతుంది, చివర్లో మళ్ళీ కొత్తగా మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఈసారి కొత్తగా ఓపెన్ అయినప్పుడు పాతది ఉండదు అసలు. ఇంకా ఈసారి ఐఫోన్ యాడ్ చేసావు అనుకో, ఈసారి ఓన్లీ ఐఫోన్ మాత్రమే ఉంటుంది. మళ్ళీ ఐఫోన్ యాడ్ అయిన తర్వాత చివర్లో క్విట్ అయిపోతుంది. సో సినారీ అవుట్లైన్ పనిచేయదు. అక్కడ డేటా టేబుల్ వాడాలి. డేటా టేబుల్ ఏమవుతుంది, డేటా టేబుల్లో ఓన్లీ ఆ స్టెప్ మాత్రమే తిరుగుతుంటుంది. ఓకే, సో నువ్వు ఓపెన్ చేసావు అన్నీ, ఇంకా నువ్వేం చేస్తావు అంటే సెర్చ్ యాడ్ ఆ స్టెప్ మాత్రమే ఉంది కదా, సెర్చ్ చేసి యాడ్ చేసే స్టెప్ మాత్రం రిపీట్ చేయొచ్చు. అది అగైన్ దట్ ఈస్ కుకుంబర్. దిస్ ఇస్ టెస్ట్ ఎంజీ, దిస్ ఇస్ నాట్ దిస్ ఇస్ టెస్ట్ ఎంజీ. టెస్ట్ ఎంజీలో అలా చేయాలంటే రిపీటెడ్గా చేయాలంటే చేయలేవు నువ్వు. అంటే ఇట్లా మాన్యువల్గా స్టెప్స్ యాడ్ చేసుకుంటూ పోవాలి. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఈ పార్ట్ రిపీట్ చేస్తే వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇంకో కోడ్ ఇక్కడ వస్తుంది ఇట్లా. ఓకే, ఇక్కడ వచ్చి ఇక్కడ యాడ్ టు కార్ట్ ఎలిమెంట్ ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి మనం సర్చ్ బాక్స్ ఎలిమెంట్ ఉంది కదా, ఇక్కడ వాల్యూలో, ఓకే ఇది కూడా కాదు, ఇక్కడ వాల్యూలో మనం ఏం చేస్తున్నాం, షూస్ ఉంది కదా, ఇది షూస్ బదులు నెక్స్ట్ టైం ఏం పంపించాలి, ఫోన్ పంపించాలి. ఇక్కడ దాని కరెస్పాండింగ్ పెట్టాలి, అది యాడ్ చేయాలి. అంటే ఫస్ట్ షూ ఎలిమెంట్ ఇది కొడితే ఫస్ట్ షూ ఎలిమెంట్ బదులు ఫస్ట్ ఐఫోన్ ఎలిమెంట్ వస్తుంది ఇక్కడ.
ఓకే, ఫస్ట్ ఐఫోన్ ఎలిమెంట్ డాట్ క్లిక్ అది యాడ్ చేస్తావు అట్లా. సో మన మాన్యువల్ స్టెప్స్ ఎలా ఉన్నాయో టెస్ట్ కేసులో ఇప్పుడు అదే ఇప్పుడు మీరు ఏదైతే చేయాలనుకుంటారో అన్ని మాన్యువల్ స్టెప్స్ ఉంటాయి కదా, అదే ప్రోగ్రామాటికల్గా అట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. ఓకే, సో నేను ఇంకా ఈ స్టెప్ని పారామీటరైజ్ చేయలేదు మీకు. ఓకే, దీన్ని రీనేమ్ చేస్తా, యాడ్ టు కార్ట్ టెస్ట్ అని. నేను ఇంకా పారామీటరైజ్ చేయలేదు. అంటే ఏమేమి పారామీటర్ చేసి, ఒకవేళ పారామీటర్ చేస్తే ఇక్కడ నేను ఈ సర్చ్ టర్మ్ పారామీటర్ చేయొచ్చా? సర్చ్ టర్మ్ ఇక్కడ షూస్ పంపిస్తున్నాను కదా, ఇక్కడ నేను ఇక్కడ హార్డ్ కోడ్ చేసింది, నేను ఇక్కడ పారామీటరైజ్ చేయొచ్చు దీన్ని. అంటే ఒకసారి షూస్, ఇంకోసారి ఐఫోను, ఇంకోసారి ఇంకొకటి, అట్లా పంపించాలంటే నువ్వు అది ఇక్కడ పంపించినావంటే అది వస్తుంది. ఇక్కడ హార్డ్ కోడ్ చేయకుండా ఆ పారామీటర్ని వాడుకోవచ్చు మనం. ఓకేనా, ఇప్పుడు రఫ్గా మీకు అర్థమైందా టెస్ట్ ఎన్జీలో ఒక టెస్ట్ ఎట్లా ఆటోమేట్ చేస్తారు అని? ఒక రియల్ టైం టెస్ట్ ఇది. దీన్ని రేపు కుకుంబర్లో ఎట్లా చేస్తారో చూపిస్తా ఫస్ట్. ఓకేనా, మనకి ఎలాగో ఎలిమెంట్స్ రేపటి వరకు ఇష్యూ ఉన్నదనుకో, ఇది రేపు ఇది ఉండాలని లేదు కదా, రేపు వాడు మార్చి వేరేది పెట్టిండు అనుకో, ఇది ఫెయిల్ అవుతుంది టెస్ట్ కేసు. మేబీ ఇంకోటి ఏదన్నా వాడడం చూద్దాంలే, ఏదో ఒకటి. ఇంకా ఐఫోన్ తీసుకో, ఎప్పుడు ఉంటుంది. సరే, ఓకే, సీ యూ టుమారో అయితే. బాయ్ బాయ్. ప్రవీణ, అర్థమైందా? ఓకే, ఫైన్. శ్రీ, సిద్ధు, అర్థమైందా? అర్థమైంది. ఓకే, సరే, బాయ్. బాయ్. మరి నన్నే అడగొచ్చు కదా, అర్థమైందా? నీకు అర్థమైంది కదా, నువ్వే చెప్తున్నావు. కాదు, మీ మావయ్య చూడు పేరు రాస్తున్నా.